హాయ్ అండి, పాల తాలికలు వండుతున్నాను. అదిగోండి ఎంత బాగుందో. అదిగోండి రెడీ చేస్తున్నాను. ఇదిగోండి పాల తాలికలు చేయడానికి ముందుగా పిండిని ప్రిపేర్ చేసుకోవడానికి గ్లాసున్నర నీళ్ళు పోసి మరగపెడతానండి. వాటిలోనే కొంచెం నెయ్యి వేసానండి. నెయ్యి వేస్తే దాంట్లో పిండి కూడా ముద్ద అవ్వకుండా ఉంటుందండి. అదిగోండి టేస్ట్ కొంచెానికి బెల్లం వేసానండి. బెల్లం వేసి శుభ్రంగా కలపాలండి. అలా బాగా కలిసిపోయి మరుగుతూ ఉండగా కొంచెం చిటికెడు సాల్ట్ వేసానండి. అది టేస్ట్కి బాగుంటుంది, మంచిదండి. టేస్ట్గా కూడా ఉంటుందండి. కొంచెం వేయాలండి, సాల్ట్ ఎక్కువ వేయకూడదండి. అలా మరుగుతూ ఉండగా అదిగోండి బియ్యం పిండిని వేసానండి. తాలికలు రెడీ చేయడానికి బియ్యం పిండి వేసి ఆ మిశ్రమాన్ని మొత్తాన్ని అలా నీళ్ళు మరిగేటప్పుడు ఆ పిండి వేయాలండి. ఆ పిండి వేసుకొని అలా కలపాలండి పిండిని మొత్తాన్ని. ఇది వినాయకుడికి చాలా ఇష్టమైన పాల తాలికలు అండి. కంపల్సరిగా ఎవరైనా వండుతారండి పాల తాలికలు వినాయక చవితికి. అదిగోండి పిండి తయారైపోయిందండి. అది పక్కన పెట్టుకొని ఈలోపు ఒక గిన్నెలో సగ్గుబియ్యాన్ని నానబెట్టుకొని అది వేసానండి. నీళ్ళు మరిగేటప్పుడు సగ్గుబియ్యాన్ని వేసానండి. అవి మరుగుతూ ఉండేయండి. అదిగోండి ఆ పిండి తయారు చేసిన పిండిని ఇదిగోండి పాల తాలికలుగా తయారు చేసేసానండి. ఇది నేను గిద్దతో కూడా చేయలేదని చేత్తోనే చేశానండి. అదిగోండి ఆ సగ్గుబియ్యం మరిగే దాంట్లో ఆ తాలికలు వేసి మరగనివ్వాలండి. అదిగోండి మరుగుతుందండి. మరుగుతూ ఉండగా పక్కన బెల్లాన్ని కూడా పాకం చేశానండి. బెల్లాన్ని పాకం చేసి పక్కన పెట్టుకున్నానండి. అదిగోండి తాలికలు ఆ సగ్గుబియ్యం మొత్తం ఉడికిపోతుందండి. ఆ ఉడికిపోయే దాంట్లోనే పాలు పోసేసానండి. ఆ పాలు మరిగించుకొని బెల్లాన్ని దాంట్లో వేసానండి. కొంచెం బియ్యపిండిని కూడా కలిపి ఆ తాలికలు వేసాను. అదిగోండి తాలికలు ఎక్కడ అంటుకుపోలేదండి. అదిగోండి తాలికల్లోనే జీడిపప్పులు అన్నీ వేసేసానండి. రెడీ అండి, వినాయకుడికి ఇష్టమైన పాల తాలికలు రెడీ అండి.